ఈ మధ్య కాలంలో టెర్రస్ గార్డెన్లో దొంగలు పడుతున్నారండోయ్. ఎలా అంటారా? ఇదిగోండి సాక్ష్యం. కొత్త వంగ మొక్క ఒక కుండీలో పెట్టానండి. అది కాస్త ఆకులు మాయయి కాండం మాత్రం మిగిలింది. వెతగ్గా ఈ దొంగ పట్టుబడిందండి. భయంకరంగా ఉంది కదండి. నాకు చాలా భయం వేసి ఆ స్టెమ్ని కట్ చేసి డస్ట్బిన్లో పడేశానండి. ఈ రోజు ఒకటి వచ్చింది, రేపు ఇంకొక 4 రావచ్చు కదా. పేనుబంక, అపిడ్స్, క్యాటర్ పిల్లర్సు, సక్కింగ్ పెస్ట్ నుంచి బయటపడాలంటే ఒక ఉపాయం ఉందండి. మీకు విషయం తెలుసా? ఈ పురుగు జాతికి లివర్ ఉండదండి. శ్వాస తీసుకునేటటువంటి గ్రంథులు స్కిన్ పైనే ఉంటాయన్నమాట. కాబట్టి మనం పెస్టిసైడ్స్ ఇచ్చినప్పుడు వాటి చర్మానికి తగిలి శ్వాస ఆడక చనిపోతాయన్నమాట. మన మిద్దె తోటలో అక్కడక్కడ పురుగు కనిపించింది కాబట్టి ముందుగానే మనం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి. అయితే ఈరోజు నేను వేప నూనె ద్రావణాన్ని మొక్కలకి ఇవ్వబోతున్నాను. మరి జామకాయలన్నీ కూడా చేదైపోతాయి కదా, అందుకని ముందుగానే హార్వెస్ట్ చేసేస్తున్నాను. హార్వెస్టింగ్ వీడియో ఆల్రెడీ మీరు చూసి చాలా ఇష్టపడ్డారు కూడా. మరి ఎటువంటి పెస్టిసైడ్ ఇవ్వబోతున్నానో ఆల్రెడీ మీకు చెప్పాను. ఇదిగోండి, ఇది కంప్లీట్ ఆర్గానిక్ వేప నూనె అండి. ఇది ఏ విధంగా వాడాలో చూద్దాం. 20 లీటర్స్ వాటర్ తీసుకున్నాను. ఇందులో 20 ml వేప నూనెని కలుపుకోవాలన్నమాట. ఈ వేప నూనె వేస్తున్నప్పుడు మీరు నమ్మరు, మంచి సువాసన అండి. చేదు వాసన రాలేదు, చాలా మంచి వాసన వస్తుంది. బహుశా పురుగులకు కూడా నచ్చుతాయేమో. ఇది వాటర్లో అంత వేగం కలవదండి, బాగా డైల్యూట్ చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వేప నూనె కలుపుకునే పద్ధతులు ఇంకా ఉన్నాయండి, అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు చూస్తున్నట్లయితే వాటర్ బాగా కలిసిందండి, నురుగొస్తుంది చూసారా. వాటర్ క్లీన్గా ఉంటే ఓకే, లేదంటే ఫిల్టర్ చేసుకొని మరి స్ప్రేయర్లోకి తీసుకోండి. ఎందుకంటే స్ప్రేయర్లో ఏమైనా అడ్డొచ్చింది అనుకోండి, మళ్ళీ స్ప్రే సరిగా అవ్వదు. అందుకని ఈ మొక్క ఆ మొక్క అని లేదండి, ప్రతి మొక్కకు కూడా వేప నూనె అనేది మనం చక్కగా ఇచ్చుకోవచ్చు. అయితే ఒక్కటి మాత్రం జాగ్రత్త పడాలి, మన దగ్గర వేప నూనె క్వాంటిటీ ఎక్కువ ఉందని ఎక్కువ కలుపుకోకూడదండి. తగు మోతాదులో కలుపుకోవాలి. ఎక్కువైతే గనక మొక్కలు మాడిపోయేటటువంటి అవకాశం ఉంది. వేప వేడి కదా. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే శనగ మొక్కలు అలాగే చామంతి మొక్కలకి నల్ల పేనుబంక పట్టిందండి. ఈ ద్రావణాన్ని స్ప్రే చేయడం ద్వారా పట్టిన పెస్ట్ పోవడమే కాకుండా ఈగల్లాంటివి ఏవైనా వచ్చి గుడ్లు పెట్టినట్టయితే ఆ గుడ్లను కూడా ఇది నివారిస్తుందండి. మొత్తానికి కనుగొన్నాను చూడండి. ఇక్కడ దొరికిందండి నాకు పురుగు. మొత్తం గాలించినా కూడా గార్డెన్లో ఎక్కడా పురుగు కనిపించలేదు. ఇక్కడ మాత్రం దొరికింది. అది చూడండి ఎలా విలవిల్లాడిపోతుందో. చూస్తుంటే భయంగా అసహ్యంగా కూడా ఉందండి, కానీ తప్పదు, మన మొక్కలు మనం కాపాడుకోవాలి కదా. ఈ పసుపు పువ్వుల మొక్కలకు మాత్రమే ఇవి ఉన్నాయండి, సో ఇవి కట్ చేసి పడేస్తున్నాను. మనం ఇచ్చే ఈ ద్రావణం టాప్ సాయిల్లో ఉంటుంది, అలాగే ఆకులపై ఉంటుంది. సో మొక్కలు వాటికి కావలసిన పోషకాలు తీసుకుని హెల్తీగా ఉంటాయి. హ్యాపీ గార్డెనింగ్ అండి.